మా ఇల్లు తీసుకోవద్దని చెప్తున్నాం సార్. మేము గరీబ్ వాళ్ళము, ఎన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా తాత ముత్తాతల పెద్దవాళ్ళది మేము సంపాదించిన ఆస్తి కాదు ఇది. వీడొచ్చి ఇప్పుడు తీసుకుంటా అంటే మేము ఎక్కడ పోవాలి? మేము రోడ్డు మీద పోవాలనా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము కట్టుకున్నాము, ఏడిపోవాలి ఇప్పుడు? కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇస్తారంట. నష్టపరిహారం ఏమి ఇస్తాడు మాకు? మీకే ఇస్తారంట కదా. ఏమి ఇస్తాడు మాకు? ఇదే ఏరియాలో మాకు మా జగ ఎంత ఉందో అంత ఇవ్వండి, కట్టి ఇవ్వండి. మా ఇల్లు ఇప్పుడు 3 ఫ్లోర్లు ఉంది, కట్టి ఇమ్మనండి. ఇస్తాడా నష్టపరిహారం? ఒక్క బిల్డింగ్ అయినా మీకు ఇంకెక్కడన్నా భూములు? ఎక్కడ లేదు, ఇది కూడా మా పెద్దోళ్ళది పెట్టింది, మాది కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే, మాకేం పరేషాన్ కాలేదు, చాలా బాగుండే. ఈయన వచ్చినప్పటి నుంచి సంవత్సరం నుంచి పరేషాన్ చేస్తుండు. ఇక్కడ వద్దు ఉస్మానియా అని చాలా ధర్నా చేసినాము, అయినా ఇన్లేదు. మళ్ళీ ఇప్పుడు ఇది అంటుండు, మా ఇల్లు తీసుకుంటా అంటుండు. మేము గరీబ్ వాళ్ళం సార్, ఎక్కడ పోవాలి? చేసిండు కదా, రోడ్డు మీద తెచ్చి పెడుతుండు మాకు. ఇంకేంది కోటేశ్వరాలు? తులం బంగారం అన్నాడు, మా ఇల్లులే గుంజుకుంటుండు. ఈ ఏడాది అయితే తర్వాత విషయం, మా ఇల్లులే గుంజుకుంటుండు, మా పాత ఆస్తులే గుంజుకుంటుండు. మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి ఉందా మా హైదరాబాద్? ఆయనక రమ్మనండి, వేస్తాను, ఓట్లు వేస్తానో ఏం చేస్తానో చూపిస్తాను. అంత కోపం నాకు ఆయన మీద చాలా కోపం ఉంది. ఎందుకట్లా? ఆయన వస్తే ఏం చేస్తానో నాకు తెలియదు, అంత కోపం ఉంది. ఎందుకంటే లేనిది ఇక్కడ పెడుతుండు. ఉస్మానియా ఈ బస్తీలో ఉండే అవసరమా ఆయనకు? వేరే జగ లేకుండేనా? పెట్ల పురస్కారం ఉండే కదా, పోలీస్ అకాడమీ ఆడ పెట్టవచ్చు కదా. ఈడ ఎందుకు పెట్టిండు ఈ బస్తీలా? ఇది స్లమ్ బస్తీ మొత్తం. ఈడ తెచ్చి ఈడ పెట్టిండు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇల్లు లేపేస్తామని అంటారు. ఇట్లా ఇల్లు పేదోళ్ళు ఇల్లు కూడా కొడితే ఏమొస్తుంది అమ్మా? ఆయనకు తెలియాలి అది. గరీబోళ్ళ ఇల్లు తీసుకొని ఆయనకి ఏమొస్తుంది? మార్పు అన్నారు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డిది? ఏం మార్పు లేదు సార్, దోసుకుంటుండు మాకు. అంతేనా?